దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు మనతో ఉన్నాడు. నువ్వు ఎన్ని ఆలోచనలు మాట్లాడుకున్నా, నువ్వు ఎన్ని కుట్రలు పడినా, నువ్వు ఎన్ని అండర్ గ్రౌండ్ డీల్స్ చేసుకున్నా, ఎవరు నీకు సహాయం చేస్తారని నువ్వు అనుకున్నా, దేవుడు మాతో ఉన్నాడు. ఎంతమంది చెప్పగలుగుతారు? లోకంలో మనుషులు ఎంత కుట్రలు పడినాను, అపవాది ఎన్ని తలంపులు తలంచినాను, ఎవరు నాకు విరోధంగా ఏది తలంచినాను, నా తోడు దేవుడు ఉన్నాడు అనే ధైర్యం కలిగిన వారు హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? దేవుడు మన తోడు ఉండే దేవుడు అండి. ఈరోజు కూడా దేవుడు మనతో ఉండే దేవుడు. ఈరోజు నీ స్థితి ఏమై ఉన్నదో, నీ పోరాటం ఏమై ఉన్నా కూడా, నీ జీవితం ఏమై ఉన్నా కూడా, నీ బ్రతుకుల పరిస్థితులు ఏమై ఉన్నా కూడా, నీ తోడు ఉండే దేవుడు. నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు. తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరువనన్న దేవుడు. ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు, కునికని నిద్రపోని దేవుడు అన్నాడు. నా అరచేతుల్లో నిన్ను చెక్కుకుండా ఉన్నాను, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టు. దేవుడు మన తోడు ఉంటానని చెప్తున్నాడండి. ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈరోజు దేవుడు కొత్తగా వచ్చి నీ తోడు ఉంటానని చెప్పక్కర్లే. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఈరోజు కూడా కార్యాన్ని జరిగిస్తాడు అని నీవు విశ్వసించాలి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో నువ్వు తలంచినా కూడా అది జరగదు, నువ్వు మాట్లాడినా కూడా అవ్వదు. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడి నిలబడి. ఎందుకంటే మా తోడు దేవుడు ఉన్నాడు, మాతో దేవుడు ఉన్నాడు. ఈరోజు దేవుని కలిగిన వారికి ఉన్నారా? లోకం ద్వారా తుణీకరించబడిన వారికి ఉండొచ్చు, లోకం ద్వారా చిన్న చూపు చూడబడిన వారికి ఉండొచ్చు, మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకునే పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుడు మీ తోడు ఉంటే చాలు. ఈరోజు చీకటి ఉంది కానీ రేపు వెలుగు వస్తుంది. ఈరోజు కష్టంలో ఉన్నారు కానీ రేపు తప్పకుండా సహాయంతో, గొప్ప సహాయంతో బయటకు వస్తారు.